అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పదే పదే కేంద్రం నుంచి నిధులు మొన్ననే నేను చాలా క్లారిఫై చేశాను, చాలా స్పష్టంగా చెప్పినా సార్. మరి ప్రతిసారి మీరు మమ్మల్ని అప్పీల్ చేసి కేంద్రం ఏదో ఏమి ఇవ్వనట్టుగా సార్, మీకు మొన్ననే చెప్పినాం సార్. నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్లలో 9,26,000 కోట్లు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం వినండి, హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం నిర్మాణానికి 26,000 కోట్ల సంగతి అయితేనేమి, హైదరాబాద్ మెట్రో కోసం 1,204 కోట్ల రూపాయల నిధులు మొన్న కేంద్రం కేటాయించిన అయితేనేమి, హైదరాబాద్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, ములుగులో గిరిజన యూనివర్సిటీ అయితేనేమి, 715 కోట్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సార్. Because he has taken the name and he was repeatedly asking me. So, and second, sir, ఈ రకంగా 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది, శంషాబాద్ ఆధునికరణ జరుగుతూ ఉన్నది సార్. ఒకవేళ గౌరవ మంత్రి గారు గత 10 సంవత్సరాలు ఏమిచ్చిన వారి దగ్గర డాటా ఉందన్నారు కదా, దానికి చర్చ పెట్టండి. 3 గంటల వరకైనా మేము కూర్చుంటాం, రెడీగా ఉంటాం. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది, పూర్తి మా దగ్గర లెక్కలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కడ మంత్రి గారు అనౌన్స్ చేస్తామని చేయమనండి, దాని మీద చర్చ పెడతాం. మా దగ్గర పూర్తి డాటా ఉంది, చేయమనండి సార్. ఎక్కడ దేశంలో లేని హామీలన్నీ మీరు ఇచ్చుకొని మీరు అమలు చేయలేక మా కేంద్రం మీద పడితే మేమేం చేస్తాము? డాటా ఉంటే అనౌన్స్ చేయమంటున్నారు సార్. అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారి దగ్గర ఏం డాటా ఉందో, 10 ఏళ్ళ నుంచి ఏమి ఇచ్చినామో డాటా ఉందో, మరి మా డాటా కరెక్టా వాడి డాటా కరెక్టా చెప్పమనండి. మరి ఇప్పుడు అనౌన్స్ చేయమనండి సార్. ఈ రకంగా ఇదేంది? 10 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చినో మీ దగ్గర డాటా ఉంటే మీరు బయట పెట్టండి, సబ్మిట్ చేయండి, ప్రెసిడెంట్ టేబుల్ పెట్టండి, మాట్లాడితే డిస్కస్ చేద్దాం. కానీ మీరు ప్రతిసారి ఒకటే మాట్లాడతారు. ఏది మాట్లాడితే కేంద్రం ఇవ్వలేదంటే, కేంద్రం ఎన్ని ఇచ్చిన సంగతి చాలా సార్లు డిస్కషన్ అయింది. కేంద్రం ఏమి ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది, చర్చ పెడితే సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు సిద్ధంగా అయితే ఇప్పుడు మీరు అనౌన్స్ చేయమనండి. వారి దగ్గర ఉందంటారు కదా డాటా, అనౌన్స్ చేయమండి, మరి చర్చ చేద్దాం.